వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం, పులివెందులపై షర్మిల పాగా అనే టైటిల్ మనం కాయిన్ చేయడం జరిగింది. అసలు పులివెందుల నుంచి షర్మిలను విడదీసి చూడలేం, ఎందుకంటే షర్మిల కూడా వైఎస్ కుటుంబంలో భాగమే. సో పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి ఎంత హక్కు ఉందో ఆమెకు కూడా అంతే హక్కు ఉందని అనుకోవాలి. సో అలాంటి షర్మిల మొన్నటి ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేశారు. కడప నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆవిడ ఓడిపోయారు. ఆవిడ చెల్లెలైన సునీత ఎంత ఫైట్ చేసినా బట్ లాస్ట్ మినిట్లో వీళ్ళకి బద్ద శత్రువైన అవినాష్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అయితే ఈ పరిణామాలు పక్కన పెడితే ఈరోజు పులివెందుల మీద షర్మిల చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. యాక్చువల్గా ఆమె ఓటమి తర్వాత చాలా రోజులు సైలెంట్గా ఉన్నారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు ఈరోజు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆ పోస్టును నిలబెట్టుకోవాలన్నా, తను పూర్తిగా జనంలోకి వెళ్ళాలన్నా ఏదో ఒక రూట్ మ్యాప్ కావాలి. కాబట్టి ఈరోజు షర్మిల ఏదో ఒక రూపంలో మీడియా ముందుకు వచ్చే ప్రయత్నమో, పార్టీని లైమ్లైట్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ని. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున షర్మిల పులివెందుల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిల ఎందుకు పులివెందులనే తన ఛాయిస్గా ఎన్నుకున్నారు అనేది మాత్రం ఇక్కడ ఒక చర్చ అనుకోవాలి, ఒక ఆసక్తిని కలిగిస్తున్న అంశం అనుకోవాలి. అయితే అందుకు కారణం కూడా ఉంది, దాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం చూసినట్టయితే పులివెందులు అనేది కడప జిల్లానే కాదు, సో ఉమ్మడి కడప జిల్లానే కాదు, పులివెందుల కాన్స్టిట్యున్సీ కూడా వైఎస్ కుటుంబానికి పెట్టని కూడా. వైఎస్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కడప నుంచి ఎంపీగా చేశారు, ఆయన పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా చేశారు. అలా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనో, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలోనో ఆయన బ్రదర్ అయిన వివేకానంద రెడ్డి కూడా అదే స్థాయిలో కడపని పులివెందుల్ని చూసుకుంటూ అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ కూడా వచ్చారు. వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా నిలబడిన టైంలో రెండోసారి కాంగ్రెస్ నుంచి పోటీకి వెళ్ళిన సమయంలో 2009 ఎన్నికల్లో అప్పుడు వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయి ఉన్నారు ఆ ఎన్నికల్లో మాత్రమే. దెన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజారాజ్యం అండ్ లోక్సత్తా ఓట్ల చీలికతో మహాకూటమి ఓడిపోయింది. టీడీపీ అండ్ టీఆర్ఎస్ అండ్ దెన్ లెఫ్ట్ పార్టీస్ కూటమి ఓడిపోయింది. వైఎస్ రెండోసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో వచ్చిన కొద్ది రోజులకే రచ్చబండ పేరుతో పాపం ఆయన పర్యటన పెట్టుకోవడం, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, అది అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడున్నారు, కాంగ్రెస్ని. సోనియా గాంధీని ఎదిరించాను అన్న పేరుతోని ఒక కలరింగించుకుంటూ పూర్తి స్థాయిలో ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు, తన తండ్రి పేరు కలిసి వచ్చేలా వైఎస్ఆర్సీపీ పేరుతో. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత చాలామంది నేతలు ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా స్టార్టింగ్లో వివేకానంద, అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ కాంగ్రెస్లో ఉన్నారు, కిరణ్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు మనం చూసినట్లయితే సో వివేకానంద రాలేదు కాబట్టి ఆ ప్లేస్లోకి అటు అవినాష్ భాస్కర్ లాంటి వాళ్ళు రావడం జరిగింది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో అవినాష్కి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన ఎంపీగా గెలిచారు కూడా. అప్పటి నుంచి అవినాష్ అటు కడపను కానీ పులివెందులు కానీ చూసుకుంటూ వచ్చారు. భాస్కర్ రెడ్డి హవా ఎక్కువగా నడుస్తూ వచ్చింది జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి పులివెందులను రిప్రజెంట్ చేసి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన పాదయాత్ర రూపంలో జనంలో ఉంటే ఆ కాన్స్టిట్యున్సీని ఆ స్థాయిలో గుప్పిడి పట్టిన ఘనత మాత్రం అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీదే అనుకోవాలి. ఇక మరోవైపు చూసినట్లయితే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయన కడప స్థానానికి ఎంపీగా రిజైన్ చేస్తున్నారు. ఆ స్థానంతో పాటు వైఎస్ చనిపోయిన కారణంగా పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి కూడా ఆ రోజు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో విజయమ్మ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు, గెలిచారు కూడా ఆవిడ పులివెందుల నుంచి భారీ మెజార్టీతో. దెన్ ఆవిడ గౌరవ అధ్యక్షులుగా, పులివెందుల ఎమ్మెల్యేగా, పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు పాపం ఆవిడ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు. ఇక ఆ తర్వాత వన్స్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత 14 ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత పరిణామాల్లో షర్మిలాని, విజయమ్మని చిన్నగా సైడ్ చేసుకుంటూ వచ్చారు ఆయన. అటు వివేకానంద కూడా ఆ తర్వాత రోజుల్లో పార్టీలోకి వచ్చినా ఆయనకు మాత్రం అంత ప్రయారిటీ దక్కలేదని మనం అనుకోవాలి. వేరే మనం చూసినట్టయితే 2019 ఎన్నికల నాటికి షర్మిలాని కడప ఎంపీగా నిలబెట్టాలన్న ప్రపోజల్ వివేకానంద నుంచి రావడం జరిగింది. దాన్ని డినై చేసింది జగన్ అంటే. ఈ క్రమంలోనే వివేకానంద తమకు థ్రెట్ అవుతున్నాడని కూడా అవినాష్ అంటే భావించారు. ఆ క్రమంలోనే పాపం ఆయన సొంత బిల్డింగ్లో, సొంత బాత్రూంలో ఆయన హత్య గావించబడ్డారు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. ముఖ్యమంత్రిగా కూడా అక్కడి నుంచి పనిచేశారు. వివేకానంద రెడ్డి తన సొంత బాబాయ్ మర్డర్ సెంటిమెంట్తోని వర్కౌట్ చేశారు అక్కడ. అయితే ఆ తర్వాత ఆయన సిబిఐ కన్సల్ట్ ఏదైతే కోరారో దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం, అవినాష్ రెడ్డిని ఇరికించే, అవినాష్ రెడ్డి ఎక్కడైతే దొరికిపోతాడన్న భయంతో ఆయన ప్యాంపర్ చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఏకంగా బీజేపీ పెద్దల సలహాలు కూడా తీసుకున్నారు, వాళ్ళ అండ కూడా ఉంది అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఆపడంలో. సునీత చేసిన పోరాటం మాత్రం విఫల ప్రయోగంగానే మిగిలింది ఆ 5 ఏళ్ల పాటు. ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం
పనిచేశారో కూడా మనకు తెలుసు. అటు షర్మిలతో కూడా జతకలిచారు ఆమె పీసీసీ చీఫ్ అయిన క్రమంలో. దెన్ షర్మిల కూడా కడప నుంచి లాస్ట్ మినిట్లో ఆమె ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అయితే అప్పుడే ఒక చర్చ వచ్చింది తెర మీదకు. సునీత వస్తానంటే అటు కూటమి పూర్తి స్థాయిలో రెడ్ కార్పెట్ పరిచింది అనేది ఒక చర్చ. టీడీపీ నుంచి ఆమెకు ఆహ్వానం ఉంది. అవసరమైతే ఆమె పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ కూడా చేయబోతున్నారని చర్చ నడిచింది. బీటెక్ రవి లాంటి వాళ్ళు అప్పటికే ఇన్ఛార్జ్గా ఉన్నారు పులివెందులకు. అవసరమైతే తమ సీటుని త్యాగం చేస్తారు ఆవిడ కోసం అని చర్చ ఉంది. ఎందుకంటే బీటెక్ రవినే వైఎస్ సునీతతో చర్చలు జరుపుతున్నారని కూడా అప్పట్లో పాపం ఆయన కిడ్నాప్ చేసినప్పుడు పోలీసులు ఆయన మీద ప్రశ్నలు కురిపించారు కూడా ఈ విషయం మీద. దెన్ అలా ఇక ఒకవేళ సునీత పులివెందులకు పోటీ చేస్తే షర్మిల కడప ఎంపీగా చేయాలి. షర్మిల తన అన్న మీద పోటీ చేస్తే పులివెందుల నుంచి సునీత కడప ఎంపీగా అవినాష్ మీద పోటీ చేయాలన్న చర్చ దాదాపు 3-4 నెలలు నడుస్తూ వచ్చింది ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికలకు ముందు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ షర్మిల మాత్రం కడప నుంచి పోటీ చేస్తే సునీత కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అవినాష్కు వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ కూడా ప్రచారం చేసి అటు కూటమికి కూడా లబ్ధి చేకూరింది వాళ్ళ ప్రచారం కారణంగా. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ ఎపిసోడ్ తర్వాత మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుచున్నారు కూడా. అది ఒక షాక్ అనుకోవాలి అటు సునీతకు కానీ షర్మిలకు కానీ. షర్మిల పీసీసీ చీఫ్ పదవి కూడా రిజైన్ చేస్తారని ప్రచారం జరిగినా బట్ షర్మిల అలాగే నిలబడ్డారు. ఇప్పుడు కూడా తన అన్నని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని హైలైట్ చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం జరుగుతోంది కాంగ్రెస్ వైపు నుంచి. ఇక ఇదే సమయంలో ఈసారి మాత్రం ఆమె కడప ఎంపీగా కాదు పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కేసులతోని, ఒకవైపు పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నం, ఒకవైపు ఎలాగైనా ఏదో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూలతో హడావిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. పులివెందులు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా అక్కడ స్థానికులే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నారు. కాంట్రాక్టర్లు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు బిల్స్ కోసం. ఈరోజు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూపించే సిచ్యువేషన్ లేదు. ఇక అవినాష్ రెడ్డి అంతకుముందు పులివెందులు అవినాష్ రెడ్డి హోల్డ్లో పెట్టుకున్నారు. అవినాష్ రెడ్డి ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎటు నుంచి వచ్చి తన మీద పడుతుందో అన్న ఆందోళనలో తన కడపనే ఆయన చూసుకోవట్లేదు. సో పులివెందుల మీద ఫోకస్ పెట్టిన సీన్ ఈరోజు అవినాష్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి మిగతా పరిస్థితుల్లో బిజీ అయ్యారు. భారతి లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించిన ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీడియా సంబంధ వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు. సో అందుకే పులివెందులు ఈరోజు వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళు ఎలాగూ ఈ భూమి మీద లేరు. అందుకనే షర్మిల పులివెందుల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఆమె ఏ అవకాశం ఉన్నా లేకపోయినా మాటకు ముందు పులివెందుల పర్యటన చేపట్టడం కానీ, పులివెందులో కొన్ని కార్యక్రమాలను లీడ్ చేయడం కానీ, అంతేకాదు పులివెందులో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ఆమె వైపు నుంచి. సో పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే వచ్చే ఎన్నికలకు పులివెందుల నుంచి తాను పోటీ చేయాలని ఒక చాలా సీరియస్గా ఒక దృఢమైన నిర్ణయం షర్మిల తీసుకున్నట్టు ఆమె సన్నిహితులు కూడా బయటికి చెప్తా ఉన్నారు. సో ఒక ఎంపీగా పోటీ చేసినంత మాత్రాన ఉపయోగం ఉండదు, స్థానిక ఇష్యూని హైలైట్ చేయాలి, పార్టీని నిలబెట్టాలంటే తను గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని షర్మిల అనుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే వచ్చే ఎన్నికల నుంచి ఆమె పులివెందులు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న చర్చ ఉంది. అందుకే మాటకు ముందు షర్మిల పులివెందులు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రికి సంబంధించిన అన్నయ్యలతో, అసోసియేట్స్తో చాలా క్లోజ్గా మూవ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళతో ఇష్యూస్ మీద కూడా చర్చిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం అసెంబ్లీకి కూడా వెళ్తలేదు కాబట్టి ఆ ప్లేస్ని తాను భర్తీ చేయాలని కూడా షర్మిల అనుకుంటూ ఉన్నారని చర్చ ఉంది. సో ఓవరాల్గా ఈరోజు మనం చూసినట్లయితే పులివెందుల్ని ఎలాగైనా సరే తన హస్తగతం చేసుకోవాలనే విధంగా 5 ఏళ్ల ప్లాన్ని షర్మిల రూపొందించుకున్నట్టుగా కూడా మనకు సమాచారం. సో ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పులివెందుల మీద షర్మిల ఆ స్థాయిలో ఫోకస్ పెడితే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది కూడా ఇంకో చర్చ. జగన్మోహన్ రెడ్డి మీద కేసులను సుప్రీంకోర్టు అంతే సీరియస్గా తీసుకున్న పరిస్థితిలో ఏ క్షణంలోనైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం. అయితే అటు నుంచి భారతిరెడ్డి పులివెందుల నుంచి నిలబడతారని చర్చ జరుగుతున్న క్రమంలో అందుకే అంత ఫాస్ట్గా షర్మిల కూడా పులివెందుల మీద ఫోకస్ పెట్టారని చర్చ ఉంది. అదే కనుక జరిగితే తాను కూడా పులివెందుల నుంచి పోటీ చేయాలన్న ఆలోచన షర్మిల చేస్తున్నారన్న చర్చ కూడా ఉంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలతో నిజంగానే జగన్మోహన్ రెడ్డి పులివెందుల విషయంలో అలర్ట్ అవుతారా, నిజంగా షర్మిలనే జగన్మోహన్ రెడ్డి మీద పైచేయి సాధిస్తుందా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.